సంక్రాంతికి నవీన్ పోలిశెట్టి గారు మళ్ళీ ఒక హిట్ కొట్టారు. మనం చూసాం మిస్టర్ పోలిశెట్టి తర్వాత మళ్ళీ రాలేదు సినిమా. ఇంత లేట్ ఎందుకు తీసుకుంటున్నారు అనుకున్నాం. మిగతా హీరోల్లా కాకుండా ఎంత లేట్ అయినా పర్లేదు హిట్తోనే వస్తానని చెప్పేసి ఈ సినిమా ఇంత లేట్ అయినా వచ్చాడు, మంచి సినిమా తీశాడు. దానికి మనం అప్రిషియేట్ చేయాలి నవీన్ పోలిశెట్టి గారిని. సినిమా ఎట్లా ఫుల్ లెంత్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి, మంచి ఫన్ ఎక్కడ తాపట్లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ పంచెస్, ఆ కామెడీ అది రన్ అవుతూనే ఉంది. ఎక్కడ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళలేదు, ఎక్కడ ఎవరికి వల్గారిటీ ఏం లేదు. మంచి క్లీన్ జోక్స్ తోటి, క్లీన్ కామెడీ తోటి వచ్చిన సినిమా. చాలా బాగుందండి సినిమా. స్టోరీ ఏమన్నా కామన్ రెగ్యులర్ స్టోరీనే, కాకపోతే మనకి ప్రజెంటేషన్ బాగా తీశారు. మన ఇక్కడ కూడా మనము ఇక్కడ ప్రొడ్యూసర్ని కూడా అనాలి. వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా, ఎక్కువ హైప్ ఇవ్వకుండా సినిమా గురించి నార్మల్గా నవీన్ పోలిశెట్టి గారిని నమ్మి నార్మల్గా రిలీజ్ చేశారు. అది బాగా ప్లస్ అవుతుంది సినిమాకి. ఎందుకంటే ఇక్కడ ఆయన చూసాం మనం ఇంతకుముందు వంశీ గారిని కొద్ది సినిమా గురించి చెప్పడం అది ఇది ఇలాంటివి ఏం చేయలేదు ఈసారి. సో దీనివల్ల ఇంకా సినిమాకి మంచిదే అయింది దీనివల్ల. సో ఈ సంక్రాంతికి నవీన్ పోలిశెట్టి గారు మంచి హిట్ కొట్టారండి. సో ఒకటి ఇప్పుడు 4 సినిమాలు ఉన్నాయి ఆల్రెడీ. అంటే దీంతో రాజసాబ్ ఉంది, మనశంకర వరప్రసాద్ గారు ఉంది, అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భర్త మహర్షిలే విజ్ఞప్తి ఉంది. ఈరోజు అనగనగా ఒకరోజు, సో సాయంత్రం నారి నడవమరారి. సో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలో 4 సినిమాల్లో ఏది ఫస్ట్ చూడాలంటే? ఫస్ట్ అంటే నేను మనశంకర వరప్రసాద్ గారిని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అది అనిల్ రావిపూడి గారికి తెలుసు, ఆడియన్స్ పల్స్ ఏంటో తెలుసు. అసలు జనాలకి ఏం కావాలి, ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తారు, వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఎక్కడ ఒక్క నిమిషం డౌన్ అవుతుందనే మూమెంట్ రాకుండా సినిమాని అలా తీసుకెళ్ళిపోయారు. ఫస్ట్ బాస్ సినిమానే, బాస్ తర్వాత నేను కన్ఫామ్ ఇదే ప్రిఫర్ చేస్తాను. భక్త మహాశైలు కూడా బాగానే ఉంది, కాకపోతే ఫస్ట్ బాస్, సెకండ్ నవీన్ పోలిశెట్టి. ఈవినింగ్ అది చూశాక ఓవరాల్ మనం ఎవరు దీంట్లో టాప్ అనేది మనం డిసైడ్ అవ్వచ్చు.